బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోస్ట్ పెట్టారు. ఈసారి అయినా రేవంత్ సర్కార్కు ఓ రిక్వెస్ట్ చేశారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. తమ ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన ఈ ఆటోమేటెడ్ కంప్యూటరైజ్ మల్టీలెవెల్ కార్ పార్కింగ్ పనులు దాదాపు పూర్తి కావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ట్రిపుల్ విధానంలో నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ఈ మల్టీలెవెల్ కార్ పార్కింగ్ను నిర్మించాలని 2016-17లో నిర్ణయించామని, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పూర్తి కావచ్చిందని అన్నారు. నాంపల్లి మెట్రో స్టేషన్కు సమీపంలో హెచ్ఎంఆర్ఎల్కు చెందిన 1/2 ఎకరం స్థలంలో 15 అంతస్తులో ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందులో 10 అంతస్తులో వాహనాల పార్కింగ్ సౌకర్యం, 5 అంతస్తులో కమర్షియల్ షాపులు, 2 స్క్రీన్లతో కూడిన సినిమా థియేటర్ ఉంటుంది. మొత్తం 1,44,440 చదరపు అడుగుల విస్తీర్ణంలో 68% పార్కింగ్కు, 32% కమర్షియల్ కాంప్లెక్స్లు కేటాయిస్తున్నారు. పార్కింగ్ స్థలంలో 250 కార్లు, 200 బైకులు పార్క్ చేసే అవకాశం ఉంటుంది. కాంప్లెక్స్లో కిందున్న గ్రౌండ్ ఫ్లోర్లో లోపలకు బయటకు వెళ్లేందుకు 4 టెర్మినల్స్ ఉన్నాయి. వెహికల్స్ పార్కింగ్ కోసం టర్న్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ టేబుల్పై వాహనదారుడు తమ వాహనాన్ని వదిలి తమ పనులకు వెళ్లిపోవచ్చు. ఎమ్మెల్సీపీ లోనికి వాహనం ప్రవేశించిన సమయంలో వాహనదారులకు స్మార్ట్ కార్డ్ జారీ అవుతుంది. తరచూ ఎమ్మెల్సీపీ వినియోగించే వారికి RFID కార్డులు జారీ చేస్తారు. వాహనం స్పేస్ ఆధారంగా కంప్యూటరైజ్ పార్కింగ్ సిస్టమ్ ద్వారా వాహనాల వర్గీకరణ జరుగుతుంది. SUV లేదా సెడన్ వాహనానికి తగినట్లుగా పార్కింగ్ సదుపాయం కేటాయించబడుతుంది. ఆ తర్వాత ట్రాన్స్పోర్టర్ షటిల్ ఆ వాహనాన్ని లిఫ్ట్ ద్వారా నిర్ణీత అంతస్తులో కేటాయించిన స్థలంలో పార్క్ చేస్తుంది. పార్కింగ్ చేసిన వాహనాన్ని తిరిగి పొందడానికి డ్రైవర్ పార్కింగ్ రుసును చెల్లించి టికెట్ను కార్డ్ రీడర్కు చూపగానే ట్రాన్స్పోర్టర్ షటిల్ ఆటోమేటిక్గా కారును వాహనదారుడికి అందజేస్తుంది. పార్కింగ్ కోసం కేవలం 1 నిమిషం కంటే తక్కువ సమయం తిరిగి పొందడానికి 2 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.